Hi everyone, welcome back. Welcome to Lucky Vicky Vlogs. Hope everyone are doing good. So last vlog continuation అండి ఈ vlog అయితే చూడండి. ఇక్కడైతే హైదరాబాద్ తిరుపతి ట్రావెల్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. ఇది మేము తిరుపతికి రీచ్ అయ్యాక అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మేము బయటికి వచ్చాక తర్వాత మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వ్లాగ్ మిస్ అవ్వద్దు, ఈ వ్లాగ్ కూడా చూడండి. మీకు క్లియర్గా లాస్ట్ వ్లాగ్ చూసాకనే ఈ వ్లాగ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో అదనమాట, ఇది ఎయిర్పోర్ట్ బయటకు వస్తే వ్యూ అనేది ఇక్కడ ఇలా ఉంది. రేణిగుంట ఎయిర్పోర్ట్లో బయటకు వచ్చాక నేను జస్ట్ అలా ఒక వ్యూ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇప్పుడు టెంపుల్కి విజిట్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. సో ఎందుకు అంటే ఆ రోజు ఫ్రైడే ఉండింది. సో ఫ్రైడే కాబట్టి దట్టు నవరాత్రిస్ అప్పుడు అనుకుంటా, నవరాత్రి అప్పుడు మేము వెళ్ళిన రోజు సెవెంత్ డే ఐ థింక్ సో కాబట్టి ఆ రోజు ఇట్లా అయినా సెవెంత్ డే అని ఫ్రైడే కదా, అమ్మవారి టెంపుల్కి ఫస్ట్ వెళ్దామని చెప్పేసి మేము అలా ప్లాన్ చేసుకున్నాము. సో నేను, రమేష్ అండ్ రమేష్ వాళ్ళ ఫ్రెండ్ లక్ష్మి గారు ముగ్గురం వెళ్ళాము. సో ముగ్గురము అన్ని టెంపుల్స్ విజిట్ చేసామండి. సో అలా మేము ఫస్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచెనూర్ అమ్మవారి టెంపుల్ అని అంటారు. అండ్ ఈ టెంపుల్లో కూడా యాక్చువల్గా కెమెరా అలాంటివి ఏమీ గ్యాడ్జెట్స్ అలౌ లేదండి. బట్ నేను ఓన్లీ మేము బయటకు వెళ్ళే వరకే షూట్ చేశాను. ఆ తర్వాత అలౌ లేనివి నేను షూట్ చేయలేదండి, చేయకూడదు కదా అందుకని. సో అదనమాట. సో ఈ తిరుపతి వ్లాగ్ తర్వాత నేను తిరుమల వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. తిరుమల వ్లాగ్ అయితే ఇంకా ఫెంటాస్టిక్గా ఉంటుందండి, మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, అమ్మవారి టెంపుల్ ముందు పెద్ద క్యూ ఉండింది. ఆ క్యూలో నించున్నాము, మేము కూడా వెయిట్ చేస్తున్నాం దర్శనానికి. సో మార్నింగే 9 o'clock ఆ టైం అనుకుంటా. సో అలా అమ్మవారి టెంపుల్కి అయితే మేము దర్శనం చేసేసుకొని ఇది వచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్ దర్శనం తర్వాత మేము నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళామంటే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి. ఇస్కాన్ టెంపుల్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి. చాలా ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారంటే నిజంగా అది కన్స్ట్రక్షన్ వైజ్ అదంతా కూడా డిజైన్ అంతా చాలా బ్యూటిఫుల్గా వండర్ఫుల్ లుక్ ఉండింది టెంపుల్కి అయితే. ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి రాధాకృష్ణ టెంపుల్ అండి, గోవింద రాధాకృష్ణ టెంపుల్ ఎస్పెషల్లీ. సో ఇప్పుడైతే మనం ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాము. సో అదనమాట. సో తిరుపతిలో మేము అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోయాక మేము బ్రేక్ఫాస్ట్ చేసాము ఒక దగ్గర. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత మేము కృష్ణుడు టెంపుల్కి వెళ్తున్నాం. సో కృష్ణుడు టెంపుల్ కూడా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి నిజంగా. ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా 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 బ్యూటిఫుల్ టెంపుల్.
ఇక్కడైతే పక్కన అన్ని కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నీ తిరుపతి, టీటీడీ ఆ నేమ్స్ తోటే ఉన్నాయండి. బాలాజీ అని. నిజంగా ఎంత గ్రేట్ కదా తిరుపతి సిటీ అనేది. నాకు బాగా నచ్చింది. నేను చిన్నప్పుడు బాగా పేరెంట్స్ తోటి తిరుపతికి వెళ్ళే వాళ్ళము, కానీ ఇలా మొత్తం ఓవరాల్ అయితే కవర్ ఎప్పుడూ చేయలేదండి. అలా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరుమలకి వెళ్ళిపోతాం, కానీ తిరుపతిలో ఎప్పుడూ ఎక్కువ చూసింది లేదు. సో ఇక్కడైతే మనం ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము చూడండి. ఇది ఎంట్రన్స్ వ్యూ అయితే ఇలా ఉంది. సో లోపలికి వెళ్ళిపోయాక అయితే చూసారు కదా, నేను చెప్పినట్టే చాలా బాగుంది కదా టెంపుల్ అయితే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారో టెంపుల్ అయితే. చాలా 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 నచ్చింది నాకు ఈ టెంపుల్. రాధాకృష్ణ మ్యూజిక్ కూడా లోపల కూడా సూపర్గా ఉండింది వింటుంటే. అదనమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము. నేను కంప్లీట్గా లోపలికైతే తీసుకెళ్ళలేదు కెమెరాని, ఎందుకంటే ఇక్కడ అలౌ లేదు కాబట్టి. ఎక్కడి దాకా అలౌ చేశారో అక్కడి దాకా అయితే క్యాప్చర్ చేయగలిగాను. చూడండి, ఇదైతే ఫ్రంట్స్ మెయిన్ వెళ్తూ ఉండగా స్టెప్స్, ఇలా స్టెప్స్ వెళ్ళాక మనకి ఇక్కడ ఈ స్వామిది వెంకటేశ్వర స్వామిది ఒకటి ఉంటుంది స్టాచ్యూ. అండ్ తర్వాత మళ్ళీ ఇలా స్టెప్స్ ఎక్కాలన్నమాట అంతా. సో ఇక్కడ వరకే చూడండి. ఇక్కడ జస్ట్ స్టెప్స్ ఎక్కాక జస్ట్ ఇలా రైట్ సైడ్ ఇది ఉంది కదా, నేను ఇలా అంతా తీసాను. అండ్ ఎస్, అప్ టు హియర్ ఓన్లీ. తర్వాత ఇక్కడ నేను ఇటు సైడ్ ఎంట్రన్స్ అవ్వాలి. ఇంకా అక్కడ లోపల నుంచి కెమెరా అలౌ లేదు. సో లోపలికి వెళ్ళిపోయి రాధాకృష్ణ దర్శనం చేసుకున్నాము. అండ్ చాలా పీస్ఫుల్గా ఉండింది. టెంపుల్ కూడా చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్గా ఉండింది లోపల కూడా. అండ్ దర్శనం చేసుకొని మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. చూడండి, సో బయట ప్లాంట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్, ధ్వజస్తంభము కూడా దగ్గర చుట్టూ ప్లాంట్స్ పెట్టడము, ప్లాంటింగ్ అంతా కూడా వండర్ఫుల్గా ఉండిందండి. సో ఇదొక్కటి నేను దేవుడిది తీయగలిగాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, కపిలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము మేము. సో కపిల్ తీర్థం అని కూడా అంటారు ఇక్కడ. ఇది శివుడిది శివాలయం ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. అండ్ చూసారా వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ. వాటర్ కూడా బాగా ఇలా తీర్థం అంటారు, కపిల్ తీర్థం అని అంటారు ఎక్కువ అక్కడ వాళ్ళు. మనం కపిలేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు జనరల్గా అయితే. సో ఈ టెంపుల్కి కూడా సమ్ స్టోరీ ఉందండి, నాకు క్లియర్గా తెలీదు. అదనమాట కపిలేశ్వర స్వామి టెంపుల్ దగ్గర. ఇక్కడ బయటికి వస్తే వ్యూ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది. అక్కడంతా ఏదో ఓం నమః శివాయ. సో అదనమాట అండి. సో నేను ఇక్కడైతే ఎక్కువ క్యాప్చర్ చేయలేదు అక్కడ, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోవిందరాజస్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ గోపురం చూసారా ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మనం టెంపుల్కి వెళ్ళే వేలో అయితే అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్స్ ఫుల్గా ఇలాంటివన్నీ పెట్టారు చూడండి. మన కొబ్బరికాయలు అండ్ దేవుడికి సంబంధించింది పూజా ఐటమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతుంది. అదనమాట. లోపలికి వెళ్ళాక నేను ఇంకా క్యాప్చర్ చేయలేదు, అక్కడ అలౌ లేదు కాబట్టి. సో ఇక్కడ వరకే నేను తీసానండి. సో గోవిందరాజస్వామి టెంపుల్ తర్వాత మేము నెక్స్ట్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నామండి. సో అదనమాట. సో ఈ టెంపుల్స్ అయితే ఈ వ్లాగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చి ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి లక్కీ విక్కీ వ్లాగ్స్. సో నెక్స్ట్ తిరుమల వ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.